క్రిస్మస్ కి ముందు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాడు విశ్వక్సేన్. కానీ తన సినిమా విడుదలను మార్చికి మార్చుకోవాల్సి వచ్చింది. విచిత్రం ఏంటంటే సంక్రాంతిని టార్గెట్ చేసుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు సడన్ గా విశ్వక్సేన్ మూవీని టార్గెట్ చేయాల్సి వస్తోంది. బడా స్టార్లతో పోటీ నుంచి బయటకు వచ్చిన విజయ్ కి తోటి యంగ్ హీరోలతో మాత్రం పోటీ తప్పేలా లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్ 8 కి రిలీజ్ అవ్వాలి. కానీ నితిన్ ఎక్స్ట్రా, నాని హాయ్ నాన్న సినిమాలు విశ్వక్సేన్ కి అడ్డుపడ్డాయట. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దారి మార్చుకోవటానికి ఆ మూవీస్ టీం పెట్టిన ప్రెషరే కారణమట. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మార్చి 8 కి విడుదల తేదీని మార్చుకోవాల్సి వచ్చింది. సంక్రాంతికి ఛాన్స్ లేదు, ఫిబ్రవరి మంచి సీజన్ కాదు, అందుకే ఉగాదికి ముందే సందడి చేయాలనుకుంటున్నాడు విశ్వక్సేన్. అక్కడ కూడా తనకి పోటీ తప్పేలా లేదట. రౌడీ స్టార్ విజయ్తో పరశురామ్ తీస్తున్న ఫ్యామిలీ స్టార్ సంక్రాంతికి రిలీజ్ అన్నారు. కానీ యూఎస్లో 20 రోజుల షూటింగ్, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇవన్నీ లెక్కేస్తే సంక్రాంతికి ఇది కష్టమే అని తేలింది. సో మార్చి మొదటి వారాన్ని ఈ ఫిల్మ్ టీం టార్గెట్గా చేసుకుందట. నిజానికి గుంటూరు కారంతో పోటీకి సైంథవ్, హనుమాన్ ఫ్యామిలీ స్టార్ లిస్ట్లో ఉన్నాయన్నారు. కానీ హనుమాన్ జనవరి 4కి, సైంథవ్ ఫిబ్రవరికి, ఫ్యామిలీ స్టార్ మార్చికి విడుదల తేదీలు మార్చుకోవాల్సి వస్తోందని, దీంతో లెక్కలు మారుతున్నాయంటున్నారు. గుంటూరు కారం టీం కోసం విజయ్ ఫ్యామిలీ స్టార్ వాయిదా అన్నారు. నాని నితిన్ కోసం విశ్వక్సేన్ తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నాడన్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఈ ఇద్దరు మార్చిలో పోటీ పడాల్సి రావటమే కొత్త వార్కి డోర్ తెరుచుకున్నట్టవుతోంది.